హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. నేను మీకొక విషయం చెప్తానండి. గుత్తి వంకాయ తర్వాత నాకు నచ్చింది సాంబార్. అది నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ముందుగా ఒక గ్లాసుడు కందిపప్పు ముందు రోజే నానబెట్టుకోండి. తర్వాత మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసేసుకోండి. నేను బెండకాయలు, కీర, క్యారెట్, టమాటో, ములక్కాడ వంకాయలేస్తున్నా. మసాలాల్లోకి మనకి ఒక స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూను సాంబార్ మసాలా. ఇవే మనకు కావాల్సింది. కలిపేసి వాటర్ పోసుకొని పక్కన నానబెట్టుకొని ఉంచుకుందాం. కూరగాయలన్నీ కూడా నీట్‌గా ముక్కలు కోసుకొని పెట్టుకోండి. పప్పు ఎందుకు ముందే నానబెట్టుకొని ఉంచుకోవడం అంటే దాంట్లో గ్యాస్ ఫార్మ్ అవ్వకుండా మనం నైట్ నానబెట్టుకున్నట్లయితే ఈజీగా ఉడికిపోతుంది. కూరగాయలు మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి. సో, కొత్తిమీర ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మిస్ చేయకండి. అలానే చింతపండు నానబెట్టుకొని పెట్టుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండయితే సరిపోతుంది. అలానే కారానికి చిల్లీస్ కూడా వేసుకోండి. అదే పచ్చిమిర్చి అండి. పప్పు ఉడకపెట్టుకొని పెట్టేసుకోండి. ఇది ఉడకపెట్టేసిన పప్పు. ఇవి కూరగాయలు కట్ చేసుకున్న ముక్కలు. చింతపండు కూడా నానిన తర్వాత రసం తీసేసుకోండి. వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్న చింతపండు ఈజీగా రసం వచ్చేసింది. రసం తీసి పెట్టేసుకున్నాను. మసాలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. కూరగాయలన్నీ కూడా కటింగ్ అయిపోయాయి. నాకు స్వీట్ పొటాటోస్ ఉన్నాయని గుర్తొచ్చింది. సో, స్వీట్ పొటాటోస్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు చేయాల్సిందల్లా ఓ కుక్కర్ తీసుకొని అందులో 2, 3 గరిటెల నూనె పోసుకోండి. వేడైన తర్వాత దీంట్లో నెమ్మదిగా ఒక్కొక్కటిగా మనం కూరగాయలన్నీ వేసి వేపేసుకుందాం. ముందుగా మిర్చి వేసుకోండి. కారానికి తగినంత. ఆల్రెడీ కారం మనం మసాలాలో కలిపాం. అది గుర్తుపెట్టుకోండి. వేగడానికి ఎక్కువ టైం పట్టే కూరగాయలన్నీ ఫస్ట్ వేసుకుందాం. ములక్కాడ ఒకటి బాగా వేపుకుందాం. తర్వాత క్యారెట్ వేసుకోండి. వంకాయలవి ముక్కలు పొడుగ్గా కోసి ఉంటాయి కాబట్టి సన్నగా ఉంటాయి కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి. అందుకనేసి బాగా ఎక్కువ టైం తీసుకునేవి ఫస్ట్ వేసేసాము. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. ఇవి కూడా వేసి బాగా వేపేసుకోండి. మరి సూపర్గా వేగిపోవాల్సిన అవసరం లేదు. ఒక 50% కుక్ అయితే చాలు. ఇప్పుడు బెండకాయలు ఆయిల్ అలా ఫ్రై అవ్వాలంతే. ఒక 30-40 సెకండ్స్ అంతకు మించి అవసరం లేదు. స్వీట్ పొటాటో వేసేసుకుందాం. అదే ఎర్రదుంపలండి. ఎర్రదుంప అంటారు, చిలకడ దుంపలు అంటారు. సో, అది వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసుకోండి. అన్నిటికంటే లాస్ట్‌లో వేసుకోండి కీర. ఇప్పుడు టమాటో కూడా వేసేసుకుందాం. కీరా కూడా. మంచి రంగులు కనిపించాలి సాంబార్‌లో. మనకి సాంబార్ వాటర్ ఎంత క్వాంటిటీ ఉంటుందో కూరగాయలు కూడా అంతే క్వాంటిటీ ఉండాలి. పప్పు కూడా సేమ్ క్వాంటిటీ. 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇదంతా జస్ట్ వెజిటబుల్స్ వేపడం జస్ట్ 3-4 మినిట్స్ పని అంతే. ఇప్పుడు దీంట్లో బాయిల్ అవ్వటానికి జస్ట్ కొంచెం సాల్ట్, ఒక పావు స్పూన్ వరకు సాల్ట్, ఇందులోనే టామరిన్ జ్యూస్ కూడా పోసేసుకోండి. వాటర్ జస్ట్ ముక్కలకి తగిలేలా వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసి దీంట్లో మనం మూత పెట్టేసి విజిల్స్ వేయించేసుకోవచ్చు. ఒక్క విజిల్ సరిపోతుంది. ఆ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఈలోగా పక్కన ఇంకొక బాణీ పెట్టుకొని దీంట్లో కూడా 4 గరిటెలు నూనె వేసుకోండి. సాంబార్ చేయటానికి అనువుగా ఉండే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో నూనె వేసుకోండి. ఇందులో పోపు సామాన్లు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇష్టం ఉంటే కరివేపాకు, ఇంగువ వేసేసుకొని ఒక్క నిమిషం బాగా వేగనివ్వండి. నేను ఫ్రెష్గా కరివేపాకు వేసుకుంటాను తుంపి, కాడలతో ఉన్నదైతే ఇంకా మంచిది. బాగా వేగనివ్వండి, ఏం పర్లేదు. ఉల్లిపాయ ఇందులో వేసుకుంటాం మనం. వేసుకొని దీన్ని కూడా బాగా వేపుకోండి పచ్చివాసన పోయేలా. ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి కూడా దంచుకొని ఇందులో వేసుకోవచ్చు. సాంబార్లో ఉడికిన వెల్లుల్లిపాయ టేస్ట్, ఉల్లిపాయ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇందులోని కాడలు, కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసుకొని వేసేసుకోండి స్మెల్ కోసం.
ఇందులో ఫ్లేవర్ దిగాలి. రసం దిగితే చాలా చాలా బావుంటుంది. మీ స్టైల్‌లో సాంబార్ ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. ఉల్లిపాయ వేగుతోంది కదా బాగా. ఇప్పుడు ఇందులో పప్పు వేసేసుకుందాం. ఉడకబెట్టి తీసిన పప్పు ఉంది కదా! అదంతా కూడా ఇందులో వేసేసుకొని మగ్గబెట్టుకుందాం. చిదపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎక్స్‌ట్రా బాయిల్ అవుతుంది కాబట్టి పేస్ట్ కింద అయిపోతుంది పప్పు ఆల్రెడీ. జస్ట్ మీరు కదుపుతున్నప్పుడు కొంచెం ఫోర్స్‌గా కదిపితే మెదిలిపోతుంది మొత్తం అంతా. ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా. ఆ మసాలా అంతా కూడా ఈ పప్పులో వేసేసుకోండి ఇప్పుడు. పప్పులోకి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి ఒక 4 నిమిషాలు. 4 నిమిషాల తర్వాత పప్పు బాగా ఉడుకుతుంది. ఈ టైంలో మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. చూసారా పప్పు కలర్ అన్నది రావటం మొదలైంది కదా! మనకి కూరగాయలు కూడా ప్రెషర్ పోయి రెడీగా ఉంచుకోండి. ఇందులో వేసేసుకుందాం. అన్నీ ఉడికిపోయాయి బాగా. సాంబార్లోకి కూరగాయలు ఎంత ఉడికితే అంత బావుంటాయండి. ఇది టకటకామని ఎవరు కావాల్సినా సరే చేసేసుకునేటట్టు ఈజీగా చెప్తున్నాను సాంబారు. లేదు అనుకున్నట్లయితే ఓపిక ఉంది మీ దగ్గర చాలా టైం ఉంది అనుకున్నట్లయితే ముందు కూరగాయలు ఏం ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా ఈ పప్పులో వేసుకొని ఒక 20 మినిట్స్ ఉడకబెట్టుకోవచ్చు. ఓకే. ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. సగం కొత్తిమీర జల్లేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ ఎగ్జాక్ట్‌గా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. 5 మినిట్స్ అయిందండి. ఇదంతా కూడా మీడియంలో ఫ్లేమ్‌లోనే అవుతుంది. హైలో పెట్టలేదు నేను. సీక్రెట్ టిప్ ఏంటి అన్నట్లయితే ఇలా సాంబార్ ఉడుకుతూ ఉన్నప్పుడు దీంట్లో మనం వెల్లుల్లిపాయలు కొంచెం చిదిపి దాన్ని పోపేసి అంటే 2 స్పూన్ల నూనెలో చిదిపిన ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయని చిదిపి ఈ సాంబార్లో వేసుకున్నట్లయితే గనక కొత్తిమీరతో కలిపి ఆ రుచే అద్భుతంగా ఉంటుంది. అలానే మీరు సాంబార్ బయట వదిలేసినా సరే ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. అందుకే నేను ముందు చెప్పలేదు. నాకు చాలా ఇష్టమండి వెల్లుల్లిపాయ. సో, అందుకనేసి దీంట్లో నేను వెల్లుల్లిపాయ వేపి వేసుకుంటాను సాంబార్‌లో నేను తినేటప్పుడు. మీకిష్టం లేదు వెల్లుల్లిపాయ తినడం అనుకున్నట్లయితే గనక దీన్ని కంప్లీట్‌గా స్కిప్ చేసేసేయొచ్చు. అల్లం ఇష్టం ఉన్న వాళ్ళు కూడా అల్లాన్ని చీలికల్లా కోసేసి దీంతో పాటే వేపుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక కొంచెం తీసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా! దాంట్లో కొంచెం కొత్తిమీర ఇక్కడ వేసుకుంటాను. కాడలు స్పెసిఫిక్‌గా. అసలు భలే ఉంటుందండి వాసన. ఒక పక్కన సాంబార్ మరుగుతూ స్మెల్, ఇది వెల్లుల్లిపాయ స్మెల్ ఆహా! అద్భుతంగా ఉంది. బాగా వేగిపోయింది వెల్లుల్లిపాయ. దీన్ని ఆఫ్ చేసేసి ఇందులో కొంచెం సాంబార్ ఉడుకుతున్న సాంబార్ పోసుకున్నట్లయితే గనక ఈజీగా మనం దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇందులో వేసేసుకుంటున్నాను సాంబార్లో ఉడికే దాంట్లో. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ కూడా బాగా ఉడకనిద్దాం. మొత్తం అంతా కలిపి మరిగి బాగా పైకి లైట్‌గా ఆయిల్ తేలే వరకు కూడా మనం బాగా మరగబెట్టుకుందాం సాంబార్. సాంబార్ ఎప్పుడు కూడా ఎంత మరిగితే అంత టేస్ట్. సాంబార్ అంతా మీకు కరెక్ట్‌గా 20 మినిట్స్ కంటే తక్కువలోనే అయిపోతుంది. చూసారా? ఆయిల్ అనేది తేలడం మొదలైంది చుట్టూరా. ఫ్లేవర్ అయితే చాలా బావుంది. మీరు టేస్టింగ్ కూడా చూసుకుంటూ ఉండండి. ఈ స్టేజ్‌లో ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సాంబార్ అన్నది. మీకు కొంచెం వాటరీగా ఉన్నప్పుడు దింపుకున్నట్లయితేనే మీకు అది చల్లారిన తర్వాత
చిక్కబడుతుంది సాంబారు. సాయంత్రానికి ఇంకా చిక్కబడిపోతుంది. సో, కొంచెం వాటరీగానే, రన్నీగానే దింపుకోండి. ఆల్రెడీ చిక్కబడింది కదా! సో, ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసేసుకోండి. ఉప్పు, కారం ఏం కావాల్సినా సరే చూసేసుకొని, అది మీరు అడ్జస్ట్ చేసుకొని, కొంచెం లైట్‌గా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి ఆపేసేయొచ్చు. ఈ నురుగంతా కూడా తీసేసేయండి. కలర్ పడుతుంది సాంబార్‌కి. కలర్ చూసారా? ఇందాక యెల్లోగా ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్‌గా అది రెడ్ కలర్‌లోకి మారడం మొదలైంది సాంబార్. సో, చాలా బాగా మరుగుతుంది మనకి సాంబార్ అన్నది. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఈ స్టేజ్‌లో నేను ఆపేస్తాను. ఇంకొక్క నిమిషం మగ్గనిచ్చేసేయి. ఎక్కువ మెంబర్స్‌కి కావాలి, ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు దీనికి ఇంకొక డబుల్ క్వాంటిటీ యేసుకొని వాటర్ అన్నది పోసి మీరు మరగబెట్టుకోవచ్చు సాంబార్. ఆల్ రైట్. ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి? వెంటనే ఈ సాంబార్ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరితో కూడా టేస్ట్ చేయించేయండి. అండ్ మీకెలా వచ్చింది అన్నది ఈ సాంబార్ నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. అండ్ ఇంకొక కొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.